నమస్కారం. ఈరోజు ఆధునికోత్తర కవిత్వం యొక్క ఆ సిద్ధాంతాలని ఒక విశిష్టమైనటువంటి తనదైన అభివ్యక్తితోటి ప్రగతిశీల కవిత్వంతో ప్రజాకవిగా ఎదిగిన ఆ విశిష్ట కవి సామాజిక వైరుధ్యాలకి నిబద్ధుణ్ణి, ప్రగతిశీల కవిత్వానికి నిబద్ధుణ్ణి, నాకు జీవితం కవిత్వం వేరువేరు కాదు అన్న ఆ భావస్ఫూర్తి, నిజాయితీ గల భావస్ఫూర్తి, అది డాక్టర్ అద్దేపల్లి. ఆయన్ని వర్ధంతి సందర్భంగా సంస్మరించుకుంటూ సహృదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదూరు శ్రీరామ్ శర్మ శిరీష. ప్రవాహశీల కవిత్వంలో ఆ ప్రగతిశీల భావాల ప్రజాకవిగా డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు ప్రతిభగల సాహిత్య విమర్శ, ఒక ప్రతిభాశీలిగా, ప్రజ్ఞా పురస్కార కవిగా, ఇంకా చెప్పాలంటే యువ కవులందరికీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా, ప్రతిభావంతంగా నిలిచినటువంటి అద్దేపల్లి కవిత్వం అవగాహనతోటి, విశిష్ట అభివ్యక్తితోటి, భావ స్పష్టతతోటి, ప్రగతిశీల కవిత్వంతో ప్రపంచీకరణకు వ్యతిరేకంగా స్వరమెత్తినటువంటి తొలి కవిగా ఎప్పటికీ కూడా విశిష్టుడు. ఆయన పొగచూరిన ఆకాశం కానీ, అయినా ధైర్యంగా కానీ కవితా సంపుటులు అంతా కూడా ఆ ప్రగతిశీల అవగాహన కవిత్వానికి ఒక విశిష్టమైనటువంటి బాటలు వేసినటువంటి బాసటగా నిలుస్తాయి. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఈ ఆధునికోత్తరమైనటువంటి ఈ కవిత్వం సిద్ధాంతాలని తిరస్కరిస్తుంది అని నిర్భయంగా చెప్తూనే శిల్ప సౌందర్యం, ఆ ప్రతిభ కలిగినటువంటి ఆ కవితాత్మకం కావాలి, కానీ సిద్ధాంతవాదాలు కాదు, అవి ఎప్పటికైనా కూడా కనుమరుగవుతాయి, తాత్కాలికమైనటువంటి కొసమెరుపులే అని చెప్పినటువంటి వాడు. అంతర్జ్వాలం నుంచి మెరుపు పువ్వు దాకా ఎంత విశిష్టమైనటువంటి కవిత్వం. నిరంతర కవితా పిపాసిగా ఈ ఊరు ఆ ఊరు అని కాదు, ఊరూరా కూడా, పల్లె పల్లెనా కూడా అద్దేపల్లి కవిత్వం మల్లెలు విరిసినటువంటి ఆ ప్రగతిశీల భావాలను అద్దినటువంటి అద్దేపల్లి అని చెప్పచ్చు. ఎందుకంటే మేము 40 ఏళ్ల పైగా అనుబంధం, సాహిత్య అనుబంధం ఉన్నటువంటి విశిష్టత. ఆయనతోటి సంస్కృతి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా ఎన్నో విశిష్ట సభలు, ఇక్కడే కాదు జిల్లాల్లోనే కాదు రాష్ట్రేతరంలో కూడా ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో సభల్లో ఉండడం, నేను అధ్యక్షత వహించినటువంటి సభల్లో కూడా ఆయన సాహిత్య ఉపన్యాస రీతి, అంతేకాకుండా ఎన్నో కవిత్వ సదస్సులు కండక్ట్ చేసినటువంటి ఒక విశిష్ట అనుభవం. పద్యం ఒకటే తెలుగు వెలుగులకి, భాషా వికాసానికి ఒక జీవతత్వం అని చెప్పేటువంటి ఆ భావం. ఎందుకంటే పద్యాల్లో ఆయన కూడా అంతర్జ్వాల పద్యం కానీ, జాషువా పద్యాన్ని ఎంతో చక్కగా పాడుతూ చెప్పగలిగినట్టు ఆయన కానీ, మేము ఆ పద్యం ఒక్కటే తెలుగు వెలుగు, భాషా వికాసం అంటూ ఈ నేటి సమాజం యువతకి సాహిత్యాన్ని, కవిత్వాన్ని దూరం చేయకూడదన్నటువంటి తపనతోటే మేము కొన్ని ప్రక్రియలని, వచన కవితా ప్రక్రియ, ఎందుకంటే వాక్యం రసాత్మకం, కావ్యం కనుక ఆ ప్రగతిశీల వైరుధ్యం ఏదైతే ఉందో దాని యొక్క తత్వాన్ని, ఆ సామాజిక తత్వాన్ని కవిత్వ రూపంలో ప్రజా ప్రయోజనకంగా నిలపగలగాలి. కనుక వాస్తవతకి అద్దం పట్టేటువంటి ఆ ప్రత్యేకగా వచన కవిత ఏ రూపంలోనైనా ఉండాలనే మినీ కవిత ఉద్యమం. అందుకని మినీ కవిత మీద కూడా తొలిగా ఒక సిద్ధాంతమైనటువంటి ఒక పుస్తకాన్ని వెలువరించింది కూడా అద్దేపల్లె. నేను మినీ కవిత్వంతో కూడా అప్పుడే 83లోనే శ్రీశ్రీకి అంకితం ఇచ్చిన అర్ధరాత్రి అరుణోదయం అప్పుడు కూడా ఆయన అందులో రాస్తూ కూడా చాలా విశిష్టంగా, ఎందుకంటే ఆ మినీ కవితా ఉద్యమాన్ని ఎంతో ఒక అలిశెట్టి ప్రభాకర్, మేమంతా కలిసి తేజస్వితంతో కలిసి కొల్లూరి మినీ కవితా ఉద్యమం సదస్సులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడమే కాదు, నా మినీ కవితలకి చిత్ర ప్రదర్శన కూడా అలిశెట్టి ప్రభాకర్కి నాతోటి కూడా ఉన్నటువంటి కాళోజీ కూడా దాన్ని ఎంతో స్వాగతించి, మేము వరంగల్లో కాదు, మిగతా కడప జిల్లా కాదు, అనంతపురంలో కాదు, బిలాయిలే కాదు, అన్ని చోట్ల నిర్వహించడం జరిగేది. అటువంటి కవిత్వ సదస్సుల కోసం యువతని ముఖ్యంగా ఈ కవిత్వ పదంలోకి ఆకర్షింపజేసి సమాజానికి, అలాగే భాషకు, సాహిత్యానికి దూరం అవ్వకుండా చేయడం కోసమే మేము ఈ వచన కవితా ప్రక్రియలను చేయడం. తర్వాత హైకూ కానీ
నాణీలు కానీ, మామీలు కానీ, రెక్కలు కానీ, ఇలాగా అన్నిట్లో కూడా రుబాయిలు, వీటన్నిటిలో కూడా మనదైనటువంటి సాహిత్యం, ఆ తెలుగు పదం, ఆ పదాల్లో ముందుకు నడిపించాలి, ముందడుగు వేయాలి కవిత్వం అన్నట్టు భావంతో మనం ముందుకెళ్ళేది జరిగేది. అటువంటి దాంట్లో గ్లోబలైజేషన్ వ్యతిరేకతకు ఆయన యొక్క వర్ణభేదం లేకుండా సమాజానికి అవగాహన స్ఫూర్తి కలిగించే ఒక చైతన్యమైనటువంటి ఆ ప్రగతిశీల కవిత్వం అద్దేపల్లిగా నిలిచారు కనుకనే ఆయన ఎప్పుడు కూడా నిరంతరం నడక మోహన రాగంలాగా, నడత సమ్మోహన భావంలాగా ఒక గీటురాయిగా నిలిచేవారు. ఎంతోమందికి సమీక్ష, విమర్శన అవన్నీ చేసినటువంటి వారు ఎంతోమందికి ముందు మాటల్లో కూడా చేసి దాన్ని గీటురాయిగా కూడా అందించడం జరిగింది. ఒక ఆకుపచ్చని సజీవ సముద్రంలా కనిపిస్తారు. అటు బందర్లో పుట్టి బందర్ నుంచి కాకినాడ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కడలి తీరంలో కూడా ఈ ఆకుపచ్చని సముద్రంగా ఒక విశిష్టమైనటువంటి భావనా తేజంగా, వాడని అక్షరాల కల్పవల్లిగా, ప్రగతిశీల భావస్వరాల అద్దేపల్లి అని చెప్పచ్చు. అటువంటి అద్దేపల్లి ఎప్పుడు కూడా ఒక ప్రగతిశీల కవిత్వమే కాదు, జీవనతత్వం యొక్క స్వరంగా అద్దేపల్లి గళం వినిపించేది. ఆ పల్లి ఈ పల్లె అని కాదు, పల్లె పల్లెల మనిషి జీవన యొక్క ఆ సౌరభం నిలిపించిన ఆయన ఒక ప్రజా కవిత్వ భాస్వరంగా అనిపిస్తారు. అటువంటి వాడని అక్షర సిరిమల్లి అని చెప్పచ్చు. నిండైన జీవకవిత్వంగా, నికార్సైన ప్రజాస్వరంగా, మనకి నిబద్ధత భాస్వరంగా కనిపించేటువంటి అద్దేపల్లి ఎప్పటికీ కూడా చిరస్మరణి. ఏమైనా ధైర్యంగానే సాగమనే ఒక భావజ్వాల.